విల్పక నరకం అని ఒకటి, అవిసి నరకం ఒకటి. మొదటిదేమో మద్యం సేవించేవాడి గురించి. ఇది విల్పకనా? విల్పక. వావ్, ఇలాంటివన్నీ ఉన్నాయని తెలియదండి. వారిని మరి ఖచ్చితంగా విమర్శిస్తున్నా కూడాను వాళ్ళని ఒక విషయంలో ప్రశంసించాలి, పాపం సమర్థించాలి. ఎందుకు? ట్యాక్స్ కడితే ప్రభుత్వాలు నిలబడుతుంది కూడా. ఒక ఇల్లు ఇటుకలతో ఎంత నిలబడుతుందో ఒక ప్రభుత్వం వాటితో నిలబడుతుంది. అవును. ఎంత దుర్భరస్థితి ఉంటే ఒక విషయం చెప్తానండి. అమ్మేవాడికేమో టెండర్లు ఇస్తావు, కొనేవాడినేమో ఉఫ్ఫు ఊదిచ్చి రోడ్డు మీద వాడికేమో చలానాలు వేయటం ఎంతవరకు సమంజసింది? నేను పోలీసు వారిని విమర్శించట్లా, వాళ్ళకి బాధ్యత అప్పచెప్పారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కాదు ఆలోచించాల్సింది, ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. అవును, ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. మరి రెవెన్యూ రావాలి కదండి. ఏమండి రెవెన్యూ? మరి రెవెన్యూ రావాలనుకుంటే పేకాట రోడ్డు మీద కూర్చొని ఆడుకుంటున్నావు, వాడి మీద రెవెన్యూ తీసుకో, వాడిని ఎందుకు తీసుకెడుతున్నావు? అవును. మరి మొన్న వాడు డ్రగ్స్ అమ్ముకుంటున్నాడండి. అయ్యో పాపం, వాడు మత్తు మందులు అమ్ముకుంటున్నాడు, నిరుపేదవాడు వాడు. ఆ మందు అమ్ముకొని నీకు రూపాయి ఇస్తాడు, వాడు ₹10 తీసుకుంటాడు కదా, రెవెన్యూ కదా అది కూడా. అంటే నువ్వు చెప్పిందేమో రెవెన్యూనా? ఇదేమిటి చెప్పండి? తప్పే కదా. కరెక్టే. ఇప్పుడు ధర్మం అనేది వేరు, ధర్మము ధర్మ సూక్ష్మం రెండు ఉంటాయండి. ప్రతిదీ ధర్మం ఏం చెబుతుంది? ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యమని చెబుతుంది. ధర్మ సూక్ష్మం చేసిన దాంట్లో ఈ పరిస్థితుల్లో చేస్తాను చెబుతుంది. చెట్టు చాటున ఉండి బాణం వేసి ఒకరిని చంపడం ధర్మమా అధర్మమా? అధర్మం. నేను ధర్మం నిరూపిస్తా. ఎలాగో చెప్పమంటారా? చెప్పండి. ఇది ఎవరో చేయలే, శ్రీరామచంద్రుడు చేశాడు. అవును. వాలి సుగ్రీవులు చంపుకున్నాడు. అవును. ధర్మం ప్రకారం చూస్తే అధర్మమే చెప్పాలి. అవును. కానీ అక్కడ వాలికి ఏం వరం ఉంది? ఎదుట ఉన్న వ్యక్తి వాడి బలం కూడా వాడే యుద్ధంలో ఎదురు నిలబడ్డవాడికి అలా వరం తీసుకుని ఉన్నాడు వాడు. అవును. కాబట్టి అతను ఆ వరం పొందాడు కాబట్టి ఏ భగవంతుడు వెళ్ళినా కూడా అతని బలం కూడా అతనే లాగేసుకుంటాడు. అవును. అందువల్ల ధర్మ సూక్ష్మం బయటకు వచ్చింది ఇక్కడ. ధర్మ సూక్ష్మం ఏం చెబుతుంది? అతన్ని మోసాన్ని మోసంతోనే జయించాలి కాబట్టి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కాబట్టి, ఒక మోసగాడిని మోసగిస్తే తప్పు కాదు. అవును. మామూలు వాడిని మోసం చేస్తే తప్పు కాదు. తప్పు. అవును. కాబట్టి ఇది ధర్మమేను. ధర్మ సూక్ష్మం తెలుసుకోమంది. ఇప్పుడు నేను గవర్నమెంట్ విషయంలో ఇప్పుడు చెప్పిన విషయానికి వస్తున్నా. మద్యం అమ్మండి. ఎవరికి తింటే కోటీశ్వర్లు, పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్ళకి అలవాటు ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు తక్కువ తాగుతారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన తెలుసా మనం, అసలు అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అవును కదా. ఒక అర్హతలో, ఒక స్థాయిలో, ఒక హోదాలో ఉన్న వాళ్ళంతా హుందాగానే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎలా పడితే అలా ప్రవర్తించరు. వాళ్ళకి ఏదో ఒక సమయం పెట్టుకొని వాళ్ళు దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టాన్ని అభిరుచిలో తీర్చుకుంటారు. దాన్ని సమర్థించట్లే నేను. వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడంలో కొంత న్యాయం అనిపించుకోవచ్చు మీరు. వాళ్ళకి ఎంత చెప్తారు? మామూలుగా ₹10 దాన్ని వాళ్ళు 50 అయినా కొనుక్కోగలుగుతారు, 100 అయినా కొనుక్కోగలుగుతారు. అలాంటి వాళ్ళకి రేషన్ ఇచ్చినట్టు రేషను నిరుపేద వాళ్ళకి రేషన్ ఇస్తున్నారుగా, వాళ్ళకి సంపన్న రేషన్ ఒకటి పెట్టండి, వాళ్ళకి ఇవ్వండి. అది వాళ్ళు ఇళ్ళకే పంపించండి డైరెక్ట్గా, పర్వాలేదు. నెల పంపించుకోండి కావాలంటే, తప్పులేదు. అసలు రోడ్డు మీద అమ్ముతున్నది ఇంటికి పంపించమంటే తప్పేంటండి? కరెక్టేగా. వాళ్ళకి పంపించుకోండి. వాళ్ళకి మించి తక్కువ మాస ఆదాయం, సంవత్సర ఆదాయాలు తక్కువ ఉన్న కేటగిరీ వాళ్ళది ఎవరిదైతే ఉందో, ప్రాపర్టీ సర్టిఫికేట్స్ బిలో ఇది రేషన్ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళ పేర్లలోనే ఆధార్ నెంబర్ నోట్ చేసుకోండి. ఆధార్ నొక్కితేనే ఇవ్వండి. దాంట్లో ఆధార్ నొక్కగానే వాడు సంపన్నుడో తేలిపోతుంది. వాడు ఎంత కడుతున్నాడు ట్యాక్స్, వాడికి ఎంత ఉంది ఏంటో మొత్తం వచ్చేస్తుంది లిస్టు దాంట్లో. అలాంటి వాళ్ళకి దిగువ మధ్యతరగతి వాళ్ళకి అమ్మద్దు, తగ్గించేయండి. దొంగచాటు తెచ్చుకోరండి, మనం ఏం చేస్తాం? ఎంతవరకు ఎన్ని కుటుంబాలకు దేవుళ్ళు అవుతారు మీరు? నీకు రెవెన్యూ కావాలంటున్నావు కాబట్టి అది. ఇప్పుడు కష్టపడి రోజు మొత్తం కూలీ నాలి చేసుకొని పని చేసి సంపాదించి తీసుకువెళ్ళిన దాంట్లో ఇంట్లో భార్య ఎదురు చూస్తోంది, పిల్లలు ఎదురు చూస్తారు తండ్రి కోసం. వీడు తాగి వెళ్ళిపోయి వీడింట్లో వెళ్తున్నాడో తెలియదు, పక్కింటోకి పోతున్నాడో తెలియదు. అదేమనంటే వాడు ఎవరు చేయని పట్టుకొని ఎవరన్నా ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే తాగుపోతాడు, వదిలేయండి అంటారు వాడిని. కానీ వాడు ఇంటికే ఎడతాడు, మళ్ళీ తిరిగి ఇంటికే ఎడతాడు. కరెక్టే. వాడిని వదిలేయండి అంటారు. అంటే తాగితే వాడికి ఒక గౌరవం, మళ్ళీ ఒక డిగ్రీ పట్టా వాడికి. వాడు తాగుబోతూ వదిలేయండి అంటాడు. వాడితో మనకెందుకు మాట్లాంటాడు? సంస్కారం ఉన్నవాడు, సభ్యత ఉన్నవాడు, అర్హతలు ఉన్నవాడు, చదువు ఉన్నవాడు, విద్యావంతుడు, ఉద్యోగస్తుడు వీళ్ళు కాదు. ఎందుకంటే ట్యాక్స్ పేరు కాబట్టి వాడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
మళ్ళీ వాడు తాగితేనేగా రేపు. అవును. అలాంటి వాళ్ళకి విధించే శిక్షే విల్పక నరకం. ఇక్కడ నాకు ఒక డౌట్ శర్మ గారు, విల్పక నరకం తాగిన వాడికి మాత్రమేనా, అమ్మిన వాడికి కూడానా? ఖచ్చితంగా. క్రయ విక్రయాదులు, ఓకే, క్రయ విక్రయాదులు మద్యం దుకాణాలు పెట్టి లాభమే పరమావధి అనుకుంటూ విచక్షణారహితంగా ఎవరైతే వాళ్ళు చేస్తారు, వాళ్ళ కుమారులు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు కూడా ఇంతకంటే పెద్ద తాగుబోతులే అవుతారు భవిష్యత్తుకి. కరెక్ట్. చూడండి, మీరు చరిత్ర తీసుకోండి. కరెక్టే. సంపన్నులు సెలబ్రిటీలు అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్క చరిత్ర తీసుకుంటే కొంతమంది ఉంటారండి, మంచిగా ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు పూజనీయులు, వాళ్ళు గౌరవించాల్సిందేను, అందరినీ అంటలేదు సుమి వాళ్ళు, అలా ఉన్నవాళ్ళని మాత్రమే. అవును. సో ఇలా అమ్మినవాడు కూడా వాళ్ళని ఎక్కడ పడేస్తారు? వీళ్ళనందరూ తీసుకువెళ్ళి అగ్నిగుండాలు ఉంటాయి, నిప్పులు కొలిమి, ఆ నిప్పులు నీళ్లతో ఆరేవి కావు, గాలితో ఆరేవి కావు, అవి అన్స్టాపబుల్ అని చెప్పుకున్నామే, ఇది కూడా ఇది అన్బ్రేకబుల్, ఆరిపోరు అసలు, ఎప్పటికీ ఆరిపోవు పొరపాటు కూడా. అవును. వాటిలో పడేస్తారు. వాటిలో పడేస్తే చర్మంలోంచి బొబ్బలు ఎక్కి చీవు నెత్తులు నెమ్మది బయటకు వస్తూ అవన్నీ కాలిపోతూ ఒక్కొక్క నరం చిట్లిపోతూ ఆ చిట్లిపోయేటప్పుడు వాడికి కలిగేటువంటి భావనలు వాడు పొందుతూ రకరకాలుగా చూస్తూ నువ్వు తాగిన ప్రతి చొక్క నీకు నీ మృత్యువుకి అదే ఒక్కొక్క బిందువు వచ్చి స్వాగతం పలుకుతుంది నీకు. మృత్యువుకి మొత్తం చీవు నెత్తుల నుంచి లాగేస్తారు, మొత్తం లాగేస్తారు, బతుకుండగా లాగుతున్నారు కదా డబ్బుల రూపంలో. సో దీన్ని బట్టి చూస్తే అమ్మేవాడు కొనేవాడే కాదు, ఈ అమ్మేవాడికి టెండర్లు ఇచ్చినవాడు కూడా. ఏమండి, తిలా పాపం తలా పిడికెడు. ఎవడెవడి చేతుల్లో దానం తీసుకున్నారండి, దానం తీసుకున్నాక వెళ్ళి స్నానం చేయండి మీరు అంటారు, వెళ్ళి దానం తీసుకుని అక్కడ కూర్చోబెట్టరు ఎవరిని. ఇదే నువ్వుల్ని తలా కాస్త చేతుల్లో పెట్టి పోస్తే ఈ పాపంలో వాడు భాగం తీసుకున్నట్టేగా. అసలు నువ్వు ఎక్కడ ఉన్నా వాడి పక్కన నిలబడి, ఇవాళ ఎవడేమన్నా ఒకడు దొరికాడు అనుకో, గ్రూప్ ఫోటో చూస్తున్నారు, అందులో ఏమోలో ఎవడున్నా వాడిని పట్టుకుంటున్నారు వచ్చి. వాడు రాజకీయ నాయకులతో ఫోటోలు దిగడానికి ఉవ్విళ్ళేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉవ్విళ్ళు ఊరేవాళ్ళు, అంటే ఉర్రుతలకి ముందుకు నడుస్తారు ఘనంగా చెప్పుకోవడానికి. వాడికి రేపు యమపాసం అవుతుంది, వీడేమైనా స్కామ్లో ఎరుక్కుంటే వీడిని కూడా పట్టుకుపోతారు అంటారు. ఇదో సంప్రదాయం. అలాగా మొత్తం గవర్నమెంట్ నుంచి తాగుబోతుంది వరకు మొత్తాన్ని విల్పాకమే అంతే.